రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ నుంచి దోపన్ ఒక సాంగ్ వచ్చింది భయ్య. ఈ సాంగ్ ని యూఎస్ఏలో రిలీజ్ చేశారు అండ్ యూఎస్ఏలో ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది. ఫంక్షన్ పెద్ద సక్సెస్ అయింది, కానీ రిలీజ్ చేసిన సాంగ్ మాత్రం అంతగా నచ్చలేదు. జస్ట్ యావరేజ్ కంటెంట్ మాత్రమే అని చెప్పాలి. అండ్ ఈ సాంగ్ ని చూసినా సరే వైరల్ అవుతుందన్న ఆశలు అయితే నాకు లేవు భయ్య. అండ్ 5 minutes ఉన్న సాంగ్ లో బీట్లు బాగున్నాయి. తమన్ కొత్తగా ట్రై చేశాడు, కొత్త కొత్త బీట్స్ అయితే వినిపించాడు. కానీ ఓవరాల్ గా సాంగ్ ఎలా ఉందిరా అంటే అంత ఇంప్రెసివ్ గా లేదు. కానీ ఈ ఈవెంట్ గురించి మాట్లాడితే పెద్ద సక్సెస్ అయింది ఈవెంట్. అండ్ రామ్ చరణ్ చాలా బాగా మాట్లాడారు. అండ్ శంకర్ కూడా ఆయన చిరంజీవి తోటి, ప్రభాస్ తోటి, మహేష్ బాబు తోటి సినిమాలు చేద్దామని ఫెయిల్ అయ్యి మొత్తానికి రామ్ చరణ్తో సినిమా చేశాను, వీళ్ళ తర్వాత వీళ్ళందరితో చేయాలని రాసిపెట్టి ఉందేమో అని చెప్పేసి ఆయన కూడా బాగా చెప్పుకొచ్చారు. అండ్ డల్లాస్లో చూస్తుంటే మన తెలుగు వాళ్ళందరూ వచ్చి నిజంగా డల్లాస్ ఒక హైదరాబాద్లో కనిపించింది భయ్య. కానీ సాంగ్ మాత్రం వైరల్ అయ్యే స్టఫ్తో రాలేదు, అదే పెద్ద డిసప్పాయింట్మెంట్. బట్ ఏదేమైనా ఇంకొక 5 daysలోనే గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ December 27th వస్తుంది. దానికి ఈవెంట్ పెడదామా వద్దని ఆలోచిస్తున్నారు, లేదంటే ఆన్లైన్లో వదిలేస్తారు. పెడితే మాత్రం తెలంగాణలో హైదరాబాద్లోనే పెడతారు. కాకపోతే ఇప్పుడు సిచ్యువేషన్ హైదరాబాద్లో బాగాలేదు. అల్లు అర్జున్ ఇష్యూ, అలాగే మోహన్ బాబు గారి ఇష్యూ, ఇండస్ట్రీ అంతా పెద్ద ఇబ్బందుల్లో ఉంది. కానీ పర్మిషన్లు తెచ్చుకుంటే యూసఫ్ గ్రౌండ్ పర్మిషన్స్ అయితే అడుగుతున్నారంట హైదరాబాద్లో. సో అది వచ్చిన తర్వాత అక్కడ ఫంక్షన్ చేసి ట్రైలర్ అయితే వదులుతారు. ఇంకా మన ఏపీ వాళ్ళ కోసం ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో January 4th ఎప్పుడో ప్లాన్ చేస్తున్నారు భయ్య. భారీ ఫంక్షన్ అనమాట. ట్రైలర్ లాంచ్కి చిరంజీవి గారు వస్తే గెస్ట్గా, ఇప్పుడు దీనికి ఏపీలో జరిగే ఫంక్షన్కి పవన్ కళ్యాణ్ గారు అయితే వస్తారంట. సో ఆ విధంగా అన్నయ్య తమ్ముడు ఇద్దరిని కూడా కవర్ చేస్తున్నారు రామ్ చరణ్ గారు. అండ్ సినిమాకి హైప్ రావాలి అంటే ఇంకా చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారే రావాలనుకుంటా. అండ్ ట్రైలర్ కూడా బాగుందనుకోండి, హైప్ ఆటోమేటిక్గా వస్తుంది. బట్ సాంగ్ విషయంలో తమన్ అయితే డిసప్పాయింట్ చేశాడనే చెప్పాలి. మొత్తం ఇప్పటివరకు వచ్చిన అన్ని సాంగ్స్ కూడా పర్లేదు, బాగున్నాయి అనిపించుకున్నాయి, కానీ బీభత్సంగా ఏ సాంగ్ కూడా వైరల్ అవ్వలేదు. అదే ఈ సినిమాకి అతిపెద్ద మైనస్ పాయింట్. బట్ ఈ రోజుల్లో వచ్చే ఏ సినిమాకైనా సాంగ్ బాగుంటే జనాలు ఆటోమేటిక్గా ఇంప్రెస్ అయ్యి థియేటర్కి వెళ్తున్నారు. ఫస్ట్ డే టికెట్లు తెగుతున్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గేమ్ చేంజర్ మూవీ పాన్ ఇండియా సినిమాలా నాకైతే అనిపించడం లేదు భయ్య. తెలుగులోనే సరైన క్రేజ్, హైప్ రావడం లేదు. ఎటొచ్చి హిందీలో మనం మర్చిపోవాల్సిందే. మేబీ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్నప్పుడు ఏదైనా చిన్న చిన్న ప్రెస్ మీట్లు పెట్టి హడావుడి చేస్తారేమో చూడాలి. అండ్ పుష్ప మూవీకి చేసినంత అయితే గేమ్ చేంజర్ మూవీకి ఉండకపోవచ్చు అంత హడావిడి. టైం కూడా కలిసి రావడం లేదు. అండ్ ఈ సినిమా గేమ్ చేంజర్ మూవీ తమిళ్లోని, తెలుగులోని, హిందీలో మాత్రమే రిలీజ్ అవుతుంది. మలయాళం, కన్నడ వెర్షన్లు అయితే రిలీజ్ అవ్వడం లేదు. అండ్ పుష్ప మూవీ వల్ల ఆ ప్రీమియర్ షోకి, బెనిఫిట్ షోలకి పర్మిషన్లు అయితే రాకపోవచ్చు గేమ్ చేంజర్ మూవీకి. కానీ ఫస్ట్ వీక్ మాత్రం టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి అయితే ఇస్తారు. బట్ ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు ఉంటే కలెక్షన్స్ ఇంకొంచెం పెరుగుతాయి కదా, Day 1 కలెక్షన్స్ ఎక్కువ చూపించుకోవచ్చు. ఆ అవకాశం రామ్ చరణ్కి అయితే ఉండదు గేమ్ చేంజర్ మూవీతో. సో కొంచెం కష్టమనే చెప్పాలి. సో మీరు ఫస్ట్ నుంచి నా వీడియోస్ ఫాలో అయితే నేను రామ్ చరణ్ గురించి నెగిటివ్గా చెప్తున్నాను, గేమ్ చేంజర్ మూవీ ఆడదని అనుకుంటున్నారేమో. గేమ్ చేంజర్ మూవీయే డౌట్, బట్ నాకు రామ్ చరణ్ అంటే ఇష్టమే. గేమ్ చేంజర్ మూవీ అంటే నాకు ఇష్టమే. కాకపోతే ఆ సినిమా మీద హైప్ జనరేట్ అవ్వడం లేదు. ప్రాబ్లం ఎక్కడుంది అంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో హైప్ రావడం లేదు ఎంత చేసినా. ఇంకా హైప్ తీసుకురావడానికే చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఇంకా ట్రైలర్, ఇవన్నీ అస్త్రాలు అయితే వాడుతున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. తెలుగు స్టేట్స్లో అయితే ఎరగాడుద్దు భయ్య సినిమా. చూస్తుంటే కంటెంట్ అంతా బాగుంటుంది అనిపిస్తుంది. ఈవెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుకుమార్ గారు కూడా, నేను చిరంజీవి గారు ఆల్రెడీ సినిమా చూసేసాం, ఫస్ట్ హాఫ్ ఆసమ్, ఇంటర్వల్ పోర్షన్ వచ్చేసి బ్లాక్ బస్టర్, ఇంకా సెకండ్ హాఫ్లో క్లైమాక్స్లో రామ్ చరణ్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్కి అవార్డు వచ్చేస్తుందని సుకుమార్ లాంటి డైరెక్టర్ స్టాంప్ వేశారంటే ఇంకా మనం కొంచెం నమ్మచ్చు. ఏదేమైనా సినిమా తెలుగు స్టేట్స్లో బాగా ఆడుద్దని నాకైతే నమ్మకం ఉంది. బట్ హిందీలోని, తమిళ్లోని కొంచెం డౌట్ అనిపిస్తుంది. మీరేమంటారు కింద కామెంట్ రాయండి. అంటే హిందీలో బాగా ఆడితే 100 కోట్ల కలెక్షన్లు వర్షం కురుస్తుంది. అది పుష్ప 2 మూవీతో మీరు చూసారు. లేదు తెలుగులో మాత్రం ఆడితే మళ్ళీ రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ అవ్వాలన్న ఆశ ఇక్కడతో ఆగిపోతుందేమో నాకు భయం. సో దాన్ని బట్టి మీరేమంటారో సరదాగా కింద కామెంట్ రాయండి. ఉంటాను, బాయ్.